ఏ రాశివారు ఏ దైవాన్ని పూజిస్తే మంచిది? మేషరాశివారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి సుబ్రహ్మణ్య అష్టకం లేదా కవచం పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి మహాలక్ష్మీదేవి శుక్రవారం రోజున లలిత సహస్రనామ పారాయణం చేయడం మంచిది. మిథున రాశి మహావిష్ణువు విష్ణు సహస్రనామ పారాయణం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. కర్కాటక రాశి గౌరీదేవి శివుడు సోమవారం శివాభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సింహరాశి సూర్యభగవానుడు ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యరాశి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది. శనివారం గోవింద నామాలు చదువుకోవడం వల్ల పనులు విజయవంతమవుతాయి. తులారాశి దుర్గాదేవిని పూజించాలి. దేవి ఖడ్గమాల స్తోత్రం లేదా అష్టోత్తరం పఠించడం శుభప్రదం. వృశ్చిక రాశి హనుమంతుడిని పూజించడం మంచిది. అర్ధాష్టమ శని ప్రభావం తగ్గడానికి హనుమాన్ చాలీసా పఠించాలి. ధనుస్సు రాశి దక్షిణామూర్తిని పూజించాలి. దత్తాత్రేయ గురువారం గురుచరిత్ర పారాయణం లేదా దక్షిణామూర్తి స్తోత్రం మంచిది. మకర రాశి వారు శనీశ్వరుడిని పూజించాలి లేదా అయ్యప్పని. ఏళ్నాటి శని ప్రభావం తగ్గేందుకు శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. కుంభరాశి శివుడిని నిత్యం పూజించుకుంటూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీనరాశి నరసింహస్వామిని పూజించాలి. ఏళ్నాటి శని తీవ్రత దృష్ట్యా నరసింహ కరావలంబ స్తోత్రం పఠించాలి. మీ రాశి ఏదో తెలియదా? ఇది అందరికీ సాధారణ పరిహారాలు ఎవరైనా చేయవచ్చు. ఉగాది రోజున ఇష్టదైవ దర్శనం మరియు ఉగాది పచ్చడి సేవనం తప్పనిసరి. దానాలు మీకు శక్తి మేరకు పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది. పంచాంగ శ్రవణం ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల గంగా స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. మిత్రులారా, చూసారుగా పరాభావనామ సంవత్సర రాశిఫలాల విశేషాలు. ఏ రాశివారు ఏ దైవాన్ని పూజించాలి అని. గ్రహగతులు ఎలా ఉన్నా, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు. ఉగాది పచ్చడి మనకు నేర్పే పాఠం కూడా అదే. జీవితంలో ఎదురయ్యే తీపిని ఆస్వాదిస్తూనే చేదును కూడా ధైర్యంగా స్వీకరించగలగాలి. ఈ ఏడాది మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని, మీ ఇంట సుఖశాంతులు వెల్లి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.